ఓకే సార్. ఇంకోటి సార్, 'కల్కి' సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రమోషనల్ సరిగ్గా చేయట్లేదని చెప్పి వాళ్ళు ఒక దాని మీద కూడా నడుగుతుంది. ఎందుకు ప్రమోషన్ చేయట్లేదు? అసంతృప్తి ఉన్నారు. ఏం చెప్తారు సార్? అసంతృప్తి అని అనలేం కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి ఆ సినిమా మీద. ఆ రేంజ్కి లేవు జరుగుతున్నటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేదే అభిప్రాయం. అయితే వచ్చినటువంటి టీజర్లు, ట్రైలర్లు, ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా సినిమాని ఒక రేంజ్లో చూపించే, అంటే ఆ సినిమా గురించిన, ఆ సినిమా ఒక రేంజ్లో ఉండబోతోంది అనే విషయాన్నే చెప్తూ వచ్చాయి. అది టీజర్లు కావచ్చు, ట్రైలర్లు కావచ్చు, నాగస్విన్ ఇంటర్వ్యూలు కావచ్చు, లేదు ప్రొడ్యూసర్ల ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా గురించి ఒక హై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసినాయి. ఆ క్రియేట్ చేసినటువంటి రేంజ్లో ఈ మెటీరియల్ ఉండటం లేదు అనేటువంటి ఒక చిన్న అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే ఫ్యాన్స్లో. కానీ ఒక విషయం గమనించాలి, ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషనల్ మెటీరియల్లో ఎక్కడా కూడా డల్నెస్ లేదు, బ్రైట్గా ఉన్నాయి. ఈ బ్రైట్గా ఉండటం అనేది ఒక పాజిటివ్ సిగ్నల్. దాన్ని ఆ మేరకే తీసుకోవాలి, అదే తప్ప దాన్ని ఇతర విషయాలకి ముడిపెట్టి బజ్ లేదు ఈ సినిమాకి ఇప్పటిదాకా అని మాట్లాడుతున్నారు. కానీ ఒక బెటర్ సినిమా, అంటే మార్వల్ హీరోల తరహా సినిమాని భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో చెప్పడానికి ఒక లైన్ అనుకున్నాడు తను, నాగస్విన్. ఆ లైన్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేశాడు అనేది అయితే అర్థమవుతోంది. ప్రతి క్యారెక్టర్ అంటే చాలా హై రేంజ్లో సినిమా తీశారు అనేది కూడా మనకు అర్థమైంది టీజర్ల నుంచి, వీటి నుంచి. రకరకాల విమర్శలు ఉండొచ్చు, అభిమానులు ఇబ్బందిగా ఉన్నారు అని చెప్పి ఎందుకు అంటున్నారు, దాన్ని భుజాన్ని మోస్తున్నారు వాళ్ళు. దానికి హిట్స్ విపరీతంగా వచ్చినాయి అన్ని భాషల్లోనూ. దానికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఒక అంచనా ఉంది. అంచనాని ఇబ్బంది పెట్టేలాగా లేదు. ఇప్పుడు టీజర్తోనే సినిమాని చంపేసిన సినిమాలు చూసాం మనం, ఆదిపురుషు లాంటివి. అలా ఇబ్బంది పెట్టలేదు. సలార్తో పోల్చినా కానీ ఇది బ్రైట్గా ఉంది, డెఫినెట్గా బ్రైట్గా ఉంది. సలార్ ఇబ్బంది పెట్టింది ఫస్ట్, అంటే ఫస్ట్ పార్ట్ అది సక్సెస్ఫుల్ ప్రాజెక్టే కానీ కమర్షియల్గా బిగ్ రేంజ్కి వెళ్ళాల. ఓకే, అది యాక్సెప్ట్ చేయాలి. ఆ సినిమాకు ఉండే ఇబ్బందులు దానికి ఉన్నాయి. ఈ సినిమా అలా లేదు. ఇది వాళ్ళు ఏం చెప్పారో అది తీశారు అనేది అయితే అర్థమవుతోంది. అది చాలు సినిమాకి. రేపు 27వ తారీఖు రిలీజ్ ఉంది సినిమా. డెఫినెట్గా జనం వెళ్తారు థియేటర్లకి. వెళ్ళటానికి తగ్గ ప్రిపరేషన్ అయితే చేసింది. వెళ్తారు. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటే సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది తప్ప ఇప్పుడు బజ్ లేదు ఇవన్నీ కాదు. మొదటి షోకి మొదటి రోజు థియేటర్లకు రప్పించేంత దమ్ అయితే దానికి క్రియేట్ అయి ఉంది ఆల్రెడీ ఆ సినిమాకి. అది చాలు. ఇప్పుడు కొత్తగా బజ్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు ఏదో చేయాల్సిన, ఒక విచిత్రమైన ప్రయోగాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఓకే. ఇంకోటి సార్, దాంతోపాటు దేవరా సినిమాకి సార్, దేవరా సినిమాకి సంబంధించి మళ్ళీ రీషూట్ చేస్తున్నారు, కొన్ని సీన్స్ చేస్తున్నారు. దాంతోపాటు దానికి బడ్జెట్ పెరిగిపోయింది. దానివల్లే హక్కులు ఏదైతే నైజాం కాబట్టి లేకపోతే మిగతా చోట్ల రేట్లు పెరుగుతున్నాయి, బడ్జెట్ పెరిగింది కాబట్టి ఎక్కువ ఉంటుంది అన్నట్టు అది ప్రీపోన్ చేశారు కదా. దేవర సినిమాని పార్ట్ 1 ప్రీపోన్ చేశారు కదా, ముందుకు జరిపారు. సెప్టెంబర్కి వచ్చింది. అక్టోబర్ 10 అనుకున్న సినిమా ముందుకు వచ్చింది. ఆ ముందుకు రావటం వలన కొంత లాభం వస్తుందని కూడా అనుకుంటున్నారు. దానికి సంబంధించి కథనాలు వచ్చినాయి. ఓకే, దాదాపు 50 లక్షల లాభం రాబోతోంది ముందుకు రావటం వల్ల. అంటే 50 లక్షలు వస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే సినిమా రిలీజ్ ఎంత తొందరగా జరిగితే నిర్మాతలకి వడ్డీల భారం తగ్గుతుంది అనేది వాస్తవం. అవును సార్. అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది, లేకపోతే ఏ ప్లాట్ఫామ్ మీద ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది పక్కన పెడితే ముందు వడ్డీలు కట్టుకునేటువంటి ఇబ్బంది తప్పుతుంది. కాబట్టి కొంతవరకు ప్రొడ్యూసర్ హ్యాపీ. అది ప్రీపోన్ అవుతోంది కాబట్టి ఇప్పుడు రీషూట్లు ఇతర విషయాలు అనేది లేదు ఆ సినిమాకి సంబంధించి. అయిపోయిన చరిత్ర, అది అయిపోయిన చరిత్ర. వాళ్ళు అనౌన్స్ చేసిన డేటే
వాళ్ళు దసరాను టార్గెట్ చేస్తూ అక్టోబర్ అనుకున్నారు. ఓకే. అయితే ఓజీ పోస్ట్ పోన్ అయింది. పవన్ కళ్యాణ్ మంత్రి అవ్వటం వలన అవును. ఇప్పుడు ఆయన 3 ప్రాజెక్టుల మీద ఉన్నాడు. 3 ప్రాజెక్టులు ఈ 5 ఏళ్లలో చేసి తీరాలి. అందులో ఒకటి ఓజీ, ఒకటేమో హరిహర వీరమల్లు, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సినటువంటి ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆయన ఓజీ గ్యాప్ ఇచ్చారు వాళ్ళు. ఓకే. ఆ గ్యాప్ ఇవ్వటం వలన వాక్యూమ్ ఉంది. ఇక్కడేమో కన్వీనియంట్ డేట్ ఉంది, సోలో రిలీజ్కి అవకాశం ఉంది. నిజానికి ఈ 50 కోట్లు లాభం అని మాట్లాడిన వాళ్ళు ప్రధానంగా మాట్లాడిన విషయం ఇదే, సోలో రిలీజ్ అవటం వలన వచ్చే లాభాలు. ఓకే. ఆ సోలో రిలీజ్ అవటం వలన వచ్చే లాభాలు మాత్రమే కాదు, ప్రీపోన్ అవటం వలన వచ్చేటువంటి వడ్డీల వెసులుబాటు కూడా చూడాలి. అవును. చూస్తే ప్రీపోన్ చేయటం వలన వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే. ఇంకొకటి సార్, అంటే ఫస్ట్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్కి మనం ఛాన్సర్లు మాట్లాడుకున్నాం, జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి కావచ్చు దూరం ఉంది. మొన్నటిదాకా కూడా చాలా జరిగినాయి కానీ సైలెంట్గా ఉన్న పరిస్థితి ఎన్టీఆర్. మొన్న గెలిచినప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఎవరైతే వాళ్ళ మామయ్య, వాళ్ళ అత్తయ్య, వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరిని అభినందిస్తూ ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి. దాని మీద కూడా విమర్శ వచ్చినాయి. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడలేదు అంటే గెలిచిన తర్వాత సినిమా కోసమో లేకపోతే వీటి కోసమో పెట్టాడు అన్నట్టుగా కూడా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క దాన్ని నెగిటివ్ కోణంలోనే సోషల్ మీడియా చూస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ఏం చెప్తారు దాని గురించి? అంటే దానికి చంద్రబాబు స్పందించాడు కదా ట్వీట్కి. అవును, స్పందించి థ్యాంక్స్ చెప్పాడు. లోకేష్ కూడా స్పందించాడు కదా, పాజిటివ్ గానే ఉంది, నెగిటివ్ మాట్లాడలేదు. కాబట్టి ఇబ్బంది ఉంది అని అనుకోలేము. కాకపోతే తను ఒక లిమిటేషన్లో ఉన్నాడు. ఆ లిమిటేషన్ దాటి ముందుకొచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయట్లేదు తను. ఓకే. కుటుంబ వ్యవహారాలకి, పర్టికులర్గా ఎన్టీఆర్ ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, అన్నగారి కుటుంబ వ్యవహారాలకి అలాగే అన్నగారి పార్టీ వ్యవహారాలకి సమాన దూరంలో ఉండాలనేది ఒక అప్రకటితమైనటువంటి నిబంధన తను తీసుకున్నాడు. అవును, అన్నదమ్ములు ఇద్దరు కలిసి హైదరాబాద్ బ్రదర్స్ అని ఒకప్పుడు పీజేఆర్ని, శశిధర్ రెడ్డిని పిలిచేవాళ్ళు. ఇప్పుడు నందమూరి బ్రదర్స్ అని వీళ్ళిద్దరిని పిలుస్తున్నారు. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో వాళ్ళు ప్రతిపక్షం, కాంగ్రెస్ లో ఉండి అలా ఈ వీళ్ళిద్దరూ నందమూరి ఫ్యామిలీలో ఉండి నందమూరి ఫ్యామిలీలో కొంచెం క్రిటికల్ గా వ్యవహరిస్తున్నారు అనే ఉద్దేశంతోనే ఆ టైటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, నందమూరి బ్రదర్స్ అని. ఈ నందమూరి బ్రదర్స్ నిజానికి వ్యతిరేకుల, దీనికి ఏదైనా హామ్ చేస్తారంటే హామ్ చేసే అవకాశం లేదు. అలాగే రేపు ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నెక్స్ట్ ఎన్నికలకి ఆయన పార్టీని టేక్ ఓవర్ చేసేవాడు అని కూడా ప్రచారం చేస్తున్నారు. అది కూడా కాదు. ఆయనకు చాలా భవిష్యత్తు ఉంది సినిమా, ఆయనకు భవిష్యత్తు ఉంది. ఆయన గొడవ అది కంప్లీట్ అయిన తర్వాత వస్తాడా లేదా అనేది అప్పటి నిర్ణయం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన వచ్చి పార్టీ మీద కూర్చునో లేకపోతే పార్టీని టేక్ ఓవర్ చేయటం కోసము ఒక ప్రోగ్రామ్ అయితే లేదు అసలు. అది వాస్తవం, అది అతను చెప్పాడు. కాకపోతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పప్పుడు అతను దాన్ని ఖండిస్తూ ఇచ్చినటువంటి ప్రకటన డోసేజ్ చాలలేదు. ఇంత మైల్డ్ డోస్లో నువ్వు మాట్లాడేవంటే నువ్వు ఎక్కడో కుమ్మక్కై ఉంటావు వైరిపక్షంతో అన్న టోన్లో ట్రోల్ జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు బహిరంగంగా మీడియా ఛానళ్ళ మైకుల ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ లెవెల్కి కార్యకర్తలు వచ్చి మాట్లాడారంటే పై నాయకత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు, డెఫినెట్గా తెలిసే జరిగింది. అందుకని వీటిని లీడ్గా తీసుకుని దేవర సినిమా ఏం జరగబోతోంది అంటే, కూటమి ప్రభుత్వం వచ్చింది అక్కడ. అల్లు అర్జున్ ఏ కండిషన్ ఎదుర్కొంటున్నాడు, ఎన్టీఆర్ కూడా సేమ్ కండిషన్ ఉన్నాడా? ఎన్టీఆర్ అంతకు మించిన అదే కండిషన్, అంతకు మించిన రేంజ్ లో చూస్తున్నాడు. నిజానికి అది ఆయన ఫీల్ అవుతున్నాడా లేదా అనేది వేరే గొడవ. ఇక్కడ అల్లు అర్జున్ ఫీల్ అవుతున్నాడా లేదా అనేది వేరే గొడవ. వాళ్ళు ఫీల్ కావట్లేదు. ఏం పర్లేదు, మన సినిమాలు సేఫ్గా రిలీజ్ అవుతాయనే కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ సాధించిన కక్ష సాధింపు గొడవ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప
ఇక్కడ ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఆ ఇంప్రెషన్తోనే పరిపాలిస్తోంది అని అనిపించుకోవడానికి సిద్ధంగా లేదు కదా. అవును, వీళ్ళైతే లేరు, గొడవ పెట్టుకుంటారు. అదే పని వీళ్ళెందుకు చేస్తారు? అవును. డెఫినెట్ గా చేయరు. కొంత బ్యాడ్ ప్రాపగాండా చేస్తే చేయొచ్చు గాక, ఉమ్, అది వాళ్ళ చేతుల్లో ఉన్న పని. విస్పరింగ్ క్యాంపెయిన్ లో చంద్రబాబు నాయుడు నిష్ణాతుడు. ఉమ్, ఆయన అదే ధోరణిలో దీన్ని తన క్యాడర్ ద్వారా ప్రజల్లోకి సినిమా బాగాలేదని చెప్పించగలడు. అవును. అది చేస్తే చెయ్యొచ్చు కూడా. ఉమ్, అంతే తప్ప బహిరంగంగా ఇలాంటి పనులు డెఫినెట్ గా చేయడు. అవును. అందుకని దేవర విషయంలో ఏదో జరిగిపోతుందని భయపడాల్సినటువంటి పరిస్థితి ఏం కాదు. అది ప్రీపోన్ అయింది. ఉమ్, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారము దుమారము ఇవన్నీ కూడా సినిమాకి ఉపయోగపడతాయని అనుకుంటున్నాడు ఆయన.